गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतम् आवातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदाय कर्तृभ्यो वंश महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्तो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः। सदाशिवसमारम्भा व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ गुणतु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। तत्सत्। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। हरि ओम స్వామివారు అందరికీ హరి ఓం అమ్మ. పరిప్రశ్న మనం ప్రాణాయామం గురించి తెలుసుకుంటున్నాం. అందులో ఎలా చేయాలి అన్నది సాధన గురించి మనము తెలుసుకుంటున్నాం. నిన్నటి వరకు ఏంటి అంటే అసలు ముందు ప్రాణాయామం చేయాలంటే మనకి ఏ అర్హత ఉండాలన్నది ఇక్కడ చెప్తున్నారు. అదేంటి అంటే అహింస, సత్యము, బ్రహ్మచర్యము, ఇతరుల సంపద తెలివితో దొంగిలించుకుండుట, ఉచితముగా ఇతరుల వద్ద నుంచి ఉపకారములు గాని గిఫ్ట్లు గాని స్వీకరించుకుండుట. ఈ మనకి ఇవి కాకుండా బాహ్యంగా శౌచము, అంతర్శౌచము అంటే శుభ్రత అన్నమాట. ఈ 7 నియమాలు చాలా కాలంగా, నిజానికి చెప్పాలంటే చాలా జన్మలుగా మనం పాటిస్తూ ఉంటేనే ప్రాణాయామం చేయడానికి మనకి అర్హత ఉంటుంది అనమాట. లేకపోతే కూర్చోవటం లేవటమే అవుతుంది అనమాట. అయితే ఈ 7 నియమాలు మనం ఎప్పుడైతే పరిపక్వత వస్తుందో మనకి భగవంతుడు ఒక గిఫ్ట్ ఇస్తాడనమాట. అదేంటి అంటే సహజంగా సంతోషంగా ఉండడం అనమాట. ఏ కారణం లేకపోయినా కూడా మనసు ఆనందంగా ఉంటదనమాట. మన స్వస్వరూపానికి గుర్తు అనమాట. ఇది 8వ మెట్టు అనమాట. ఇది ఒకటి ఫస్ట్ స్టెప్ అనమాట మనకి లభించే లాభాలలో
ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట. అప్పుడు ఏమైద్ది, ఈ అర్హత వలన మనకి అధ్యయనము అంతటా ఈశ్వరుని దర్శించగలిగే స్థితి మనకొస్తదనమాట. ఈ 2 నియమాలు కూడా యాడ్ అవుతాయి అన్నమాట. యాడ్ అయినప్పుడు ప్రాణాయామము పై నియమములు పాటించిన వాళ్ళకి ప్రాణాయామం అనేది బాగా కుదురుతదనమాట. అప్పుడు మనకి ఏం తెలుస్తదట, ప్రాణాయామము రాజయోగ మార్గమున జరుగునదే కానీ చేయనిది కాదు. జరుగుటలో చేయుట అనేది ఒక భాగం. ఆల్రెడీ మనం చేసినా, చేయకపోయినా జరుగుతూనే ఉంటది నిరంతరం. ఈ చేయుట అనేది కేవలం జరుగుటలో చేయుట ఒక భాగం మాత్రమే. అంతేగాని నా ప్రయత్నంతోనే నేను శ్వాస తీసుకొని వదిలి బతికేస్తున్నానంటే కుదరదనమాట. అది జరిగేదే అనమాట. రాజయోగ మార్గంలో ఇది బాగా గుర్తుపెట్టుకోమని చెప్తున్నారనమాట. ఎందుకు అంటే నేను చేస్తున్నాను, నేనే శ్వాస తీసుకొని నా జీవితాన్ని నేనే పోషించుకుంటున్నాను, నేనే నిలబెట్టుకుంటున్నాను అన్న అహం నుంచి బయటపడటానికనమాట. తన యందు తనకి తెలియని ప్రజ్ఞ ఒకటి ఉందని తెలుస్తుందనమాట. ఏమవుతుంది, ఎప్పుడైతే ప్రాణం మీద దృష్టి పెడతామో మనకి మన తెలివితో మనం చేయటం కాదు, మనల్ని మించిన ప్రజ్ఞ మనకన్నా తెలివైంది మనలో మనల్ని నడిపించేది ఉంది అన్నది ఊహకొస్తదనమాట. వచ్చినప్పుడు తానుగా చేయకున్నను తన యందు జరుగు శ్వాస జరుగుటాను మరొక స్థితి తెలియను. నా అంతట నేను చేయకపోయినా కూడా నాకు శ్వాస లోపల జరుగుతానే ఉన్నదన్నది తెలుసుకుంటాం అనమాట. అసలు ఈ ఆలోచనలు గాని, ఈ ప్రశ్నలు గాని లేకుండానే మన జీవితం అంతా గడిపేశామనమాట. తాను చేయువాడు తన అంద జరుపువాడు ఆడుగా మరొక ప్రజ్ఞ తన యందు గోచరించును. అయితే నేను చేసేవాడినే గాని జరిపించేవాడు నాలో ఇంకొకడున్నాడు. దానికి ప్రజ్ఞను పెట్టుకోండి, ఆత్మ అనుకోండి, చైతన్యం అనుకోండి. మనము ఈ ఈ విషయాన్ని గ్రహిస్తాం అనమాట. ఎప్పుడు మన శ్వాస మీద మన మనసు పెట్టినప్పుడు. దృష్టి పెట్టడం అంటే మనసు పెట్టినప్పుడు అనమాట. పెట్టినప్పుడు నెమ్మదిగా దీని రహస్యాలన్నీ మనకి బోధపడుతూ వస్తాయన్నమాట. ఈ చేయుటకు ఆ జరుగుట ఆధారమని తెలియను. మనం చెయ్యాలి అంటే లోపల జరిగేది ఆధారంగా ఉంది అని మనకి తెలుస్తుందనమాట. జరుగుట చేయుట యొక్క వ్యత్యాసం తెలియను. నేను చేస్తున్నాను అన్నదానికి, నా చేత జరిపించబడుతుంది అన్నదానికి ఎంత డిఫరెన్స్ ఉంటదో, ఆ డిఫరెన్స్ తెలుస్తది. ఇన్నాళ్ళు మనకి తెలీదనమాట. మనకేంటి, అహానికి కారం తగిలించుకుంటాం. అంటే నామరూపాలతో ఉన్నప్పుడు, ఆ నామరూపాత్మకమైన నేనికి అహంకారం అంటాం. మామూలుగా అహం అంటే నేను నేననే మనలో స్ఫురిస్తూ ఉంటది. దీనివల్ల ఏమవుతుంది, అన్నీ నేనే చేస్తున్నాను, అన్నీ నా తెలివే, నా ప్రజ్ఞ అని మనము అనుకుంటూ ఉన్నాం అనమాట. కాబట్టి ఇక్కడ శ్వాస నెమ్మదిగా పీల్చి మనసు నెమ్మదించును. అప్పుడు మనం ఏం గుర్తిస్తాము, శ్వాస మనం నెమ్మదిగా మొదట్లో ఏం చేస్తాం, శ్వాస మీద దృష్టి పెట్టి అసలు ఏంటి దీన్ని తెలుసుకోవాలి అంటే మనం చేసింది ఏంటి అంటే, ఎంతవరకు తీసుకున్నాం, అక్కడి నుంచి ఎక్కడి నుంచి దిగుతుంది, మళ్ళీ ఎంతవరకు తీసుకుంటున్నాం, మళ్ళీ ఎలా వదులుతున్నాం అన్నది దృష్టి పెడతాం ఫస్ట్. తర్వాత ఏం చేస్తాం, నెమ్మదిగా పీల్చి, నెమ్మదిగా వదలటం వలన ఏమైద్ది, మనసు శాంత స్థితికి చేరుకుంటది. అది గుర్తించినప్పుడు ఇంకా నెమ్మదిగా పీల్చడానికి ప్రయత్నం చేస్తాం అన్నమాట. ఇది మనం చేయవలసిన రెండో స్టెప్ అన్నమాట. ఒకటేమో గమనింపు మన నియమాలతో పాటు, రెండోదేమో నెమ్మదిగా పీల్చి వదలటం అనేది మనం చేసే సెకండ్ స్టెప్ అన్నమాట. దీనికి దీని రిజల్ట్ ఏం తెలుస్తుంది, మనసు ప్రశాంతంగా ఉంటది. నెమ్మదిగా ఉన్నాం చూడండి, ఏ కంగారు లేదు. హాయిగా అనిపిస్తది. ప్రశాంతంగా ఉన్నాం అనిపిస్తదనమాట. అయితే మనోశాంతి ధ్యానానికి ఆరంభం. ఎప్పుడైతే మన మనసు శాంతిస్తదో అప్పుడు ధ్యానానికి కూర్చుంటాం. అందుకని ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, మనం ప్రాణాయామం చేయాలంటే ఒక శ్లోకం చదవాల్సిందే, ప్రాణాయామం చేయాల్సిందే. ఆ తర్వాతే ధ్యాన స్థితికి ఓంకారం చేస్తాం. తర్వాత ధ్యాన స్థితి కుదిరిద్ది. డైరెక్ట్‌గా ఎళ్లి ధ్యానంలో కూర్చుంటే కుదరదండి. మనం రజోగుణంలో ఉన్నాం అనుకోండి, రజోగుణం బలపడిపోతుందనమాట. అందుకని ముందు గుణాన్ని సాత్వికం చేసుకోవాలంటే భగవంతుడిని పట్టుకోవాల్సిందే అనమాట. అయితే ప్రాణాన్ని మనం భగవంతుడితో పోల్చాం కాబట్టి శ్వాస మీద దృష్టి పెట్టినా కూడా నెమ్మదిస్తాం. నెమ్మదించినప్పుడు మనం ఆటోమేటిక్‌గా ప్రాణాయామానికి అర్హులమవుతాం అనమాట. అప్పుడు ఏం చేస్తాము తర్వాత, పూర్ణముగా పీల్చుట, వదులుట. దానివల్ల ఏమైద్ది, ప్రాణశక్తి పెరిగిద్ది. మనం నెక్స్ట్ స్టెప్ ఏం చేసాం, నెమ్మదిగా పీల్చి, నెమ్మదిగా వదలటంతో పాటు ఎంత తీసుకోగలమో శ్వాసని పూర్ణముగా అంటే పూర్తిగా మన ఊపిరితిత్తుల నిండా శ్వాసను నింపుకుంటాం అన్నమాట. అలాగే వదిలేటప్పుడు లోపల ఉన్నదంతా పూర్తిగా వదిలే వరకు టైం ఇస్తాం అన్నమాట. ఇది దీని రిజల్ట్ ఏంటంట, మనకి తెలియకుండానే నియత ఆహారం వచ్చేస్తుంది. మితమైన ఆహారం తినగలుగుతాం అన్నమాట. అంటే మనం ఆహారం తినేది ఎందుకండి అంటే ప్రాణశక్తిని పెంచడానికి.
ఆటోమేటిక్‌గా ప్రాణాయామం ద్వారా మనకి శక్తి గెయిన్ చేసుకుంటుంటే ఇంకా ఆహారంతో పనే ఉంటది. అప్పుడు ఆటోమేటిక్‌గా మనకే తినాలనిపించదనమాట. కొంచెం తిని ఊరుకుంటాం అనమాట. ఆ తినటంలో కూడా మనకి మితంగా తినటమే కాదండి, మనకి హితమైన ఆహారమే రుచిస్తదనమాట. మిగతా వాటి పట్ల మనకి అనిపించదనమాట. అంటే నేతాహారులగుదురు. సహజంగా ఆహారము నియమించబడను. ఇది కూడా మనకు కలిగే సిద్ధి అనమాట. ఒకటేంటి సహజ సంతోషం వస్తది. రెండోది మనకి ఆటోమేటిక్‌గా ప్రశాంత స్థితికి చేరుకుంటాము. మూడోది నియతాహారులమవుతాము. ఇక్కడ నెమ్మదిగా పూర్ణముగా పీల్చుట, వదులుట 2 నియమములు. మూడవ నియమం ఏంటి? ప్రతి శ్వాస మొదటి శ్వాస ఎంత శ్రద్ధగా నిర్వర్తించబడునో, చివరి శ్వాస కూడా అంతే శ్రద్ధగా వహించాలి. అది ఈరోజు పాఠం అన్నమాట మనది. అయితే దానికి ముందు మనకేం తెలుసుకున్నాం? భగవద్గీత జ్ఞానయోగమందు నీతాహార విషయం 30వ శ్లోకము తెలుపబడింది. 29వ శ్లోకంలో ప్రాణమును గూర్చి సాధన తెలుపబడెను. అది మనకి ముందు వివరణ ఉందండి. దానికి తెలుసుకోవచ్చనమాట మనం. పైన తెలిపిన విధంగా శ్వాసను అభ్యసించుచున్న కొలది దేహతత్వం మారుచుండును. మన శరీరం తీరే మారిపోతుందనమాట. ఎప్పుడైతే మన కాన్సంట్రేషన్ అంతా ప్రాణాయామం పెడతామో, మన శరీరంలో మార్పుల్ని మనము చక్కగా గుర్తిస్తామనమాట. దేహ ధాతువుల యందలి తమస్సు క్రమముగా తొలగిపోవును. మనకి తమో గుణం అనేదే ఉండదనమాట. ఇదివరకులాగా 8 గంటలు పడుకోవాలి, 12 గంటలు పడుకోవాలి అన్నది ఉండదనమాట. తక్కువ టైము నిద్రపోగలుగుతాము. బద్ధకం, ఏదైనా పని చేయాలి అంటే రేపు చేద్దాంలే, తర్వాత చేద్దాంలే అని పోస్ట్‌పోన్ చేయటం బద్ధకం అనమాట. అది ఉండదనమాట. ఎప్పటి పనులు అప్పుడు చకచకా చేసేసుకొని ఇంకా ఖాళీగా కూర్చుంటాం అనమాట. ధాతువులు తేలిక అగుచున్న కొలది తేలికగా ఆహారమే దేహమును స్వీకరించును. ఎప్పుడైతే తేలికైపోతుందో మన బాడీ, ఆహారం కూడా తేలికైనదే తీసుకోవటం మొదలు పెడతాం అనమాట. బరువుగా ఆహారము నిర్జించును. ఇది అంతయు సహజముగా జరుగును. ఇది మన ప్రయత్నం లేదండి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, డైట్ పేరు చెప్పుకొని మనకి ఎంత ఇష్టం ఉన్నా మనసు చంపుకొని కొంచెం కొంచెం తింటాం. ఇది తినకూడదు, ఆయిల్ ఎక్కువ వాడకూడదు, చక్కెర ఎక్కువ వాడదు. ఇట్లా మన మనసంతా పాడు చేసుకుంటాం అనమాట. అలా కాకుండా చక్కగా ప్రాణాయామం చేస్తూ అంతో ఇంతో ఎక్సర్సైజులు, యోగం చేయటం వలన ఆటోమేటిక్‌గా మనకి ఇవన్నీ సిద్ధిస్తాయన్నమాట. దేహమును హింస జరగదు. అంతే గదా! హింస పెట్టడమే గదా! ఇంకా తినగలిగి ఉండి ఆపేసుకోవడం అనేది మరి బాధ పెట్టడమే గదా! వైశ్వానరుడిని. అట్లా మనకి తెలియకుండానే మన తప్పిదములు జరిగిపోతాయన్నమాట. యోగమున మాంసాహారులు, శాకాహారులు అలా చేయగా చేయగా మనకి ఇప్పుడు నాన్ వెజ్ లేనిదే ముద్ద దిగదు అనుకునే వాళ్ళకి ప్యూర్ వెజిటేరియన్స్ అయిపోతారనమాట. ఇక్కడ శాకాహారులు, దుంపలు ఇత్యాది బరువైన ఆహారమునకు బదులుగా కూరలు, ఆకుకూరలు మొదలగు ఆహారము. వెజిటేరియన్స్‌లో గూడా మళ్ళీ ఆకుకూరలకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. తర్వాత తర్వాత పళ్ళకెక్కువ ప్రాముఖ్యత. పళ్ళ రసాలు గాని, పళ్ళు గాని తింటారనమాట. పప్పు దినుసులు తగ్గించుట, ద్రవాహారం పెరుగుట సహజముగా జరుగును. ఉప్పు, కారములు కూడా తగ్గును. మషాలాలు అసలు ముట్టుకొనే ముట్టుకోరనమాట. ప్రసక్తే లేదు. పండ్లు, పండ్ల రసములు, నీరు, ఆహారమున ఎక్కువ భాగమగును. మంచినీళ్ళు ఎక్కువ తాగాలని చెప్తారు. అయినా మనం తాగలేం. ఎందుకంటే మిగతా చెత్తంతా మన కడుపులో యేసుకుంటాం గాబట్టి, నీళ్ళు తాగే టైం మనకుండదనమాట. కాబట్టి పళ్ళు, పళ్ళ రసాలు, నీరు ఎక్కువ శాతం మనం తీసుకుంటాం అనమాట. ఇవేంటండి మనకి సహజంగా కలిగే సిద్ధిలనమాట. ఇట్లా సహజంగానే దేహధాతువుల యందు కలిగిన మార్పు వలన ఆహారమందు మార్పులు కలుగును. అప్పుడు శ్వాసాభ్యాసం మరింత చురుకుగా కలుగును. హుషారున్నామనుకోండి ఎన్ని సార్లైనా చేసేస్తాం. అదే శరీరం బరువుగా కూర్చుని లేవలేము అనుకున్నప్పుడు కాసేపు చేయంగానే ఇంకా చాలనిపిస్తదనమాట. అంటే ఎప్పుడైతే మన శరీరం తేలికవుతుందో ప్రాణం గూడా తేలిగ్గా తిరిగిద్దనమాట. చూడండి, ఎక్కువ తిన్నామనుకోండి భుక్తాయాసం. అసలు తినలేదనుకోండి నీరసం. కాబట్టి మధ్యేయంగా ఉండాలన్నమాట. మనస్సు లగ్నము చేసి శ్వాసను నెమ్మదిగాను, పూర్ణముగాను పీల్చుట, వదులుట వలన మనస్సు ప్రశాంతత చెందును. ప్రాణశక్తి పెంపొంది స్వస్థత చేకూరును. ప్రాణశక్తి పెరిగే కొద్దీ మనలో ఏమైద్ది, స్థిరమైపోతాం. ఆరోగ్యం బావుంటది. శరీరం తేజవంతంగా ఉంటదనమాట. ప్రాణము పూర్ణమై అస్వస్థతను దరిచేరనీయదు. ఇంకా అనారోగ్యం అనేది రాదండి. ఒక్కవేళ ఎంత పెద్ద జబ్బొచ్చినా మంచం మీద పడే అంత రాదన్నమాట. తట్టుకొని నిలబడి మామూలుగానే తిరుగుతాం. చూసేవాళ్ళు ఆశ్చర్యపోతారనమాట. అంటే ఎంత బాగోపోయినా గూడా మన పనులు మనం చేసుకుంటాం. ఇంకొకళ్ళ మీద ఆధారపడే పొజిషన్ మనకు రాదన్నమాట. అదేంటంటే మన ప్రారబ్ధవశాత్తు కొన్ని ఉంటాయి. కొన్ని ఫేస్ చేయాలి. అది కాబట్టి
తత్కారణముగా ఆయుర్దాయము పెరుగుట. ఎప్పుడైతే శ్వాసలు మనం తగ్గించుకుంటామో, ఎప్పుడైతే క్లారిటీ ఉండదు అంటే స్వచ్ఛమైనది అంటే ఆక్సిజన్నే మనం పీల్చుకునే ఆక్సిజన్నే వదిలేయండి. ఇప్పుడు గోమాత ఒక్కటే ఆక్సిజన్ తీసుకుని ఆక్సిజన్ వదిలిద్దండి. అంత పవిత్రత అనమాట. అందుకని మనం గోమాతని దైవంతో పోలుస్తాం కదా. మన పొజిషన్ అంతే అయిందనమాట. మనం ఆల్రెడీ దైవ స్వరూపులైన గుర్తించక జీవుడు అనుకుంటున్నాము. ఇలా చేయగా చేయగా మనకే తెలిసొస్తూ ఉంటదనమాట. శరీర ధాతువులు ఎందు చక్కని మార్పు జరిగి ఆహారము నీతమొగుట జరుగునని తెలుపబడెను. శ్వాసను నెమ్మదిగాను పూర్ణముగాను పీల్చుట వదులుట ప్రతి శ్వాస అందు నిర్వర్తించబడుట మూడవ నియమము. మన మూడో నియమం ఏంటంటే ప్రతి శ్వాస కూడా అలాగే చేయాలి. నెమ్మదిగా పూర్ణముగా తీసుకోవాలి, నెమ్మదిగా పూర్ణముగా వదిలేయాలన్నమాట. నెమ్మదిగాను పూర్ణముగాను పీల్చుట వదులుట మొదటి 2 నియమములు. మూడవ నియమం ప్రకారము ప్రతి శ్వాస దాని నెమ్మదితనమునందును దీర్ఘత్వమునందును పూర్ణత్వమునందును ఒకే విధముగా ఉండవలెను. అంటే ఒకసారి 5 సెకండ్స్ లో కంప్లీట్ చేసింది, రెండోసారి 10 సెకండ్స్, మూడోసారి 3 సెకండ్స్. ఇట్లా డిజార్డర్ ఉండకూడదు అనమాట. ఎంతలో చేస్తామో అంతే టైం మెయింటైన్ చేసే విధంగా మనం చేయాలన్నమాట. సాధన సాధ్యమేనండి. మన వల్ల కాదు అనుకోవద్దండి ఏది. కొంతమందికి 10 రోజుల్లో పట్టిచ్చేసుకుంటారు. మనకి 20 రోజులు పట్టొచ్చు. చదువు దగ్గర కూడా అంతే అండి. తెలివి తక్కువోడు, తెలివి గల్లోడు అని ఏముండదంట. శాస్త్రవేత్తలే చెప్తున్నారు. తెలివి గల్లోడికి, తెలివి తక్కువోడికి తేడా ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్. వీడు ఇంకొక అరగంట బాగా చదివితే నాకు రావట్లేదని మైండ్‌లో నెగెటివ్ ఫిక్స్ చేసుకునే బదులు, ఇంకో అరగంట చదివితే ఖచ్చితంగా వచ్చే తీరుతదట. ఎంత చదివినా రావట్లేదంటే బుర్రలో వేరే ఆలోచన పెట్టుకున్నట్టనమాట. అందుకనే మనం భక్తిని అలవాటు చేస్తాం. చిన్నప్పటి నుంచి గుడికి తీసుకెళ్ళటం ఇవన్నీ ఏంటంటే మనం చెప్పిన మాట వింటారనమాట. వంట పట్టిద్దనమాట. కాబట్టి ఇది కూడా సాధన నా వల్ల కాదు అంటానికి లేదండి. 2 రోజులు లేట్ అయింది అంతే. కాబట్టి ప్రతి శ్వాస దాని నెమ్మదితనమునందును దీర్ఘత్వము అంటే ఎంత ఎక్కువ పూర్ణంగా తీసుకుంటామో అదనమాట. ఒకే విధముగా ఉండవలెను. మొదటి శ్వాస ఎంత శ్రద్ధగా నిర్వర్తించబడుచున్నదో చివరి శ్వాస కూడా అంతే శ్రద్ధగా, అంతే నెమ్మదిగా, అంతే దీర్ఘముగా, అంతే పూర్ణముగా నిర్వర్తించబడవలెను. అంటే స్టార్టింగ్ పాయింట్ ఎలా ఫస్ట్ ప్రాణాయామం ఎలా చేశామో, ఎంత అనుకుంటున్నాం దానికో టైమ్ టేబుల్ కూడా ఇచ్చారులెండి మనకి 3 చొప్పున చేయమని. ఆ చివర మనం 10 చేస్తాము, 9 చేస్తాము. ఆ చివరి శ్వాస కూడా అంతే టైము, అంతే నెమ్మదిగా ప్రయత్నించాలి. అందుకే సత్వగుణం యొక్క ఇంపార్టెన్స్ కూడా మనకి తెలుస్తదనమాట. ఇది చేయటం వలన సత్వగుణం వచ్చేస్తుంది జనరల్‌గా. లేదా సత్వగుణంతో చేయటం వలన బలపడిద్దనమాట. ఇట్లా మనకి ఈ మూడవ నియమమునే శ్వాస క్రమబద్ధమగును. ఒక క్రమ పద్ధతిలో నడుస్తదనమాట. ఎప్పుడైనా ఇప్పుడు మొదట్లో మనం వంట నేర్చుకున్నప్పుడు కంగారు పడిపోయేవాళ్ళం. ఒక ఎక్కువ తక్కువలు అవుతాయి. ఇప్పుడు ఫోనొస్తే ఒక పక్కన ఫోన్ మాట్లాడతాం. ఓ పక్కన బయట పిల్లల్ని పంపిస్తూ బాక్సులు కట్టేస్తాం. భర్తకి బాక్సులు కట్టేస్తాం. అయినా ఎప్పుడైనా లోపం జరిగిద్దండి? జరగదు గదా! అంటే అంత సహజమైపోద్దనమాట. మన శ్వాస కూడా కొన్నాళ్ళు మనం ప్రయత్నించినట్లయితే అది సహజమైపోతుందనమాట. అప్పుడు మనం దాన్ని గమనించినా, గమనించకపోయినా గూడా అలాగే వెళ్తుంది, అలాగే వస్తుందనమాట. క్రతుబద్ధమగును. సృష్టి అందలి క్రమమే క్రతువు. సృష్టి నేచురల్‌గా కొన్ని మనకి ఇలా ఉండాలి అని అసైన్ చేశారు మనకి వేదాల్లో గాని వాటిలోని. క్రతువు అంటే ఏంటంటే ధర్మం కోసం చేసే యజ్ఞము. అంటే ఇది కర్మ అనంట. అంటే యజ్ఞం అంటే చేయటం అండి. ధర్మం కోసం చేయటాన్ని క్రతువు అంటారు. ఇక్కడ మనకి చెప్పేది ఏంటి అంటే కాలం అన్నమాట. కాలంతో పాటు ఎలా వచ్చిందో అలా మనం శ్వాసను తీసుకొని వదలకుండా మనం ఏం చేస్తున్నాం, మన రాగద్వేషాలతో హెచ్చుతగ్గులు చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఒక క్రమబద్ధీకరణ చేసుకోవటం వలన మనము ఒక క్రమ పద్ధతి వలన దాన్ని మళ్ళీ తీసుకెళ్ళి అదే ఇదివరకు పూర్వం ఎలా ఉందో అలా సెట్ చేసుకుంటున్నాం అంతే. మనం ఏం కొత్తగా కనిపెట్టట్లేదండి. పూర్వం ఎలా వచ్చిందో మనం ఎలా తీయాలని నియమం ఉందో అలా చేసుకుంటున్నాం అనమాట. దానికి అనేక యోగ పద్ధతులు ఉన్నాయన్నమాట. క్రతుబద్ధమగును. సృష్టి అందలి క్రమమే క్రతువు. ఏ క్రమంలో ఉందో దాన్నే క్రతువుగా చెప్తారనమాట. ఆ క్రమమును అనుసరించి ఏ ఋషులు క్రతువులను దర్శించరే. మనకి ఆ కాలాల్లో ఈ కాలాల్లో ఇదొస్తది, ఇన్ని శ్వాసలు చేస్తే ఇన్నొస్తాయి. ఇవన్నీ ఫలితాలు ఎలా చెప్పారు అంటే ఋషులు తపస్సు చేసి వాళ్ళు ప్రాక్టీస్ చేసి పొందిన ఫలితాలని మనకు అందించారనమాట. క్రతువులన్నీయు కాలబద్ధమై ఉండును. కాలంతో పాటే ఇవి నియమించబడి ఉంటాయి అన్నమాట. కాలమే సృష్టి అందుగల క్రమము. క్రమము అంటేనే కాలం అన్నమాట. అందుకే
కాలాన్ని కూడా దైవంగా పూజించాలన్నమాట. అవరోహణము ఆరోహణము కాలం వలనే జరుగుతుంది. సృష్టి అందు కాలమే దైవము కావున కాలమును అనుసరించు చేయు శ్వాస క్రతుబద్ధమగును. అంటే ఒక టయానికి ఒక భావంతో చేయటం మొదలు పెడితే ఆ తర్వాత ఏమైద్ది, మనకి శ్వాస ఇంపార్టెన్స్ కానీ కాలం కాదు. నేను 10 ఏళ్ళు బతుకుతానండి అంటే కుదరదు. 10 ఏళ్ళని అనుకుంటాం కానీ శ్వాసలు లెక్కే అన్నమాట. ఎన్ని శ్వాసలు ఇస్తాడో భగవంతుడు, ఆ శ్వాసలు 10 రోజులే కావచ్చు, మన కోపతాపాలు పెట్టుకొని 2 రోజులకి వెళ్ళిపోవచ్చు కూడా అన్నమాట. ఇట్లా క్రతుబద్ధము అవుతాయి. జీవితము క్రతుబద్ధము కావాలనన్నా అంటే ఒక క్రమశిక్షణగా నేచురల్ గా చెప్పాలంటే నేచర్ ప్రకారం ఎలా ఉందో అలా కావాలంటే క్రమబద్ధమైన కావాలను, కాలమును గౌరవించటం నేర్చుకునవలను. టైం టు టైం ఇప్పుడు మనకి చూస్తూనే ఉన్నాం, డిజార్డర్లు, సాఫ్ట్వేర్లు, ఎన్నో అనారోగ్యాలు. చిన్న పిల్లలకి 20-25 వచ్చేటప్పటికే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే మనం పగలు రాత్రిపూట 4 గంటలు పడుకుని సరిపోయేది, లేదా 6 గంటలు పడుకుని సరిపోయేది పగలు 12 గంటలు పడుకున్నా కూడా ఈక్వల్ కాదంట. డాక్టర్లే చెప్తున్నారు. దానివలన అనేక మార్పులు వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా లేడీస్ లో, కాబట్టి ఇక్కడ ఏంటి, ఒక క్రమబద్ధంగా మనం జీవించడం అలవాటు చేసుకోవాలన్నమాట. క్రమబద్ధము కావాలనన్న కాలాన్ని గౌరవించాలి. ఎందుకు లేవమంటారు సూర్యోదయానికి ముందే, ఎందుకు తొందరగా పడుకోమంటారు, ఇవన్నీ కాలాన్ని గౌరవించినట్టు అన్నమాట. కాలమును అనుసరించి నేర్చుకొనవలెను. ప్రాణాయామ యజ్ఞమున పైన తెలిపిన విధముగా శ్వాసను క్రమబద్ధము చేయుట అనగా ఒక శ్వాసకి ఎంత కాలము పట్టునో తర్వాత శ్వాసలకు కూడా అంతే కాలము పట్టవలెను. అంతే కదండి. మొదటిది ఎంత శ్రద్ధగా చేసామో చివరిది కూడా ఎక్కడైతే ఆపుతామో అది కూడా అంతే శ్రద్ధగా పూర్తి చేయాలన్నమాట. మనం ఒక్కళ్ళం కూర్చున్నప్పుడు గమనించుకోవాలండి. మనం ఇప్పుడు గ్రూప్‌లో కూర్చున్నప్పుడు ఒక క్రమ పద్ధతిగా ఎళ్తది. ఒక్కళ్ళమే కూర్చున్నప్పుడు 4, 5 చేయంగానే 6 అయిపోయినాయా, చాలులే అనుకుంటాం అనమాట. 12 దాకా గూడా ఎళ్ళమనమాట. అది గూడా ఒక్కోసారి గబగబా ఒకటి తీసుకుంటాం, ఎక్కువసేపు ఒకటి వదులుతాం, లేతే గబాల్న వదిలేస్తాం. మన ఇష్టారాజ్యం అయిపోద్దండి. అంటే మనము జాగ్రత్తగా చేయాలనమాట. సాధన అనేది చాలా జాగ్రత్తగా, గౌరవం, ప్రతి దాని పట్ల గౌరవంగా మనం దాన్ని గౌరవిస్తేనే మనకి ఫలితం ఉంటదండి. ఏదో నాకు నచ్చినట్టు చేస్తానంటే అవ్వదనమాట ఏ సాధనైనా కూడా. కాలమును అనుసరించుట నేర్చుకొనవలెను. ప్రాణాయామ యజ్ఞముపై తెలిపిన విధముగా శ్వాసను క్రమబద్ధము చేయుటనగా ఒక శ్వాసనకు ఎంత కాలము పట్టునో తర్వాత శ్వాసలకు కూడా అంతే కాలము పట్టవలెను. ఇది 4వ నియమము. అయితే ఏం చెప్పుకున్నాం మనం, నెమ్మదిగా పీల్చడంతో పాటు పూర్ణంగా పీల్చాలన్నాం. పూర్ణంగా పీల్చడంతో పాటు మొదటిది ఎలా చేస్తున్నామో చివరిది కూడా అంతే శ్రద్ధగా చేయమంటున్నాం. ఇప్పుడు ఏం చెప్తున్నాము, ఎంత కాలం పడుతుందో మొదటి శ్వాసకి పూర్తి చేయడానికి, అంటే ఇక్కడ స్టార్ట్ చేస్తామండి వదిలి, తీసుకుంటాం, కుంభకం చేస్తాము, రైట్ వదులుతాము, మళ్ళీ తీసుకుంటాము, మళ్ళీ వదులుతాం. ఇక్కడికి ఒక్కటైనట్టు అన్నమాట. అంటే ఈ ఒక్కటి ఎంత శ్రద్ధగా చేస్తామో దానికి అది లెక్క అన్నమాట మనం. కాబట్టి ఎంత కాలం పట్టిద్దో అంతే కాలం మిగతా అన్ని కూడా చెయ్యాలన్నమాట. అది సాధన అన్నమాట. అంటే అది సమంగా వెళ్ళిపోవటం అలవాటయిద్దన్నమాట. హెచ్చు తగ్గులు ఉండదన్నమాట. ప్రతిదినము సాధకుని సౌకర్యమును బట్టి ఒకే కాలమున, అందుకే సంధ్యాకాలాలు చెప్పారన్నమాట మనకి. ప్రాణాయామ హోమమును నిర్వర్తించుట 5వ నియమము. సాధకుని యొక్క, మనకు కుదరదండి అంటే మనం చెప్పుకున్నాం, లేడీస్ కి కుదరదండి లేచిన తర్వాత అంటే మార్నింగ్ ఒక అరగంట. ఎన్నింటికి లెగిస్తే పనులు ప్రారంభిస్తామో దానికన్నా ఒక గంట ముందు లేవటం అనేది, ఒక 20 నిమిషాలు మన కార్యక్రమాలు అవుతాయి మిగతాయి, అప్పుడు కూర్చోవాలన్నమాట. అట్లా తర్వాత మనం మన టయానికి మన పని చేసేసుకుంటాం అన్నమాట. అలాగే మధ్యాహ్నం ఖాళీ ఉండేవాళ్ళు, ఎంప్లాయీస్ కాదనుకోండి మధ్యాహ్నం చేసుకోవచ్చు, లేదా పడుకునే ముందు, అది మన టైం. పొద్దున్న లేవటం మన టైము, పడుకోవటం మన టైం. కాబట్టి ఆ 2 టైంలో మనం ఖచ్చితంగా సాధన చేయొచ్చనమాట. ప్రాణాయామ హోమమును నిర్వర్తించుట 5వ నియమం. అనగా ప్రతిదినము అదే సమయమునకు నిర్వర్తించుకొనవలెను. సంధ్యా సాధనలైతే 4 సార్లు. శ్వాసల సంఖ్య క్రమముగా పెంచుకొనవచ్చును. ఇప్పుడు 12 చేస్తున్నాం, రేపు ఒక వారము 15 చెయ్యొచ్చు. అంటే మనకి టైంని బట్టి మనం డిసైడ్ అయిపోయాము. మనకి ధ్యానానికి టైం ఉండదని. మామూలుగా మనం పర్సనల్‌గా చేసుకునేటప్పుడు ఇలా పెంచుకోవాలండి. ప్రతి 3 శ్వాసలు ఒక విభాగముగా, అంటే ఒక యూనిట్‌గా భావించి పెంచుకొనవలెను. అంటే చేస్తే గీస్తే ఒకటి ఎక్కువ చేస్తున్నామంటే 3 చెయ్యాలన్నమాట. ఇట్లు 9 విభాగములు, అంటే 9x3 యేసుకుంటాం అన్నమాట. 27 శ్వాసలు నిర్వర్తించవలెను. ఈ శ్వాసలను
క్రమముగా దీనిని 3 రెట్లు పెంచుకొనవచ్చును. ఎట్లా అంటే 3 9 27 కదండీ! 27 ఇంటూ మళ్ళీ 3 అంటే ప్రతి ఒక్కట 3 టైమ్స్ చేస్తే ఒక్క రౌండ్ కింద లెక్కనమాట. మనం పెంచుకోవాలి, ఒకసారి పెంచుకోవాలంటే 3 శ్వాసలు పెంచుకోవాలనమాట. అట్లా 27 మూడులు 81. అట్లా మనం కౌంట్ పెంచుకుంటూ వెళ్ళిపోవచ్చనమాట. ఇచ్చట కాలమునకు శ్వాసలే కొలత గాని గడియారము కాదు. ఇప్పుడు నేను అరగంట ప్రాణాయామం చేశానండి అంటే కుదరదనమాట. ఎన్ని శ్వాసలు చేసావో అదే లెక్క. ఎందుకంటే మన మరణము, జననము కూడా శ్వాసలతోనే కూడుంది కాబట్టి. అంటే ఇక్కడ ఏం చేస్తారు 81 చేయటం లెక్క గాని, అక్కడ గంట దాటిపోయిందన్నది లెక్క కాదనమాట. శ్వాసలే కొలమానము కానీ కాలము కాదు. ప్రాణాయామ పరాయణులు ముందు తెలిపిన శ్వాస యజ్ఞమును దినమునకు 3 సార్లు నిర్వర్తించుకొందురు. సహజంగా 3 సార్లు చేస్తారనమాట. అట్టివారిని గూర్చి భగవానుడు జ్ఞానయోగము 29వ శ్లోకమున తెలుపుతున్నారు. ఇందాకసారి వచ్చిందండి భగవంతుడు 29:30లో చెప్పాడని. ముందు తెలిపిన నియమములన్నీయు శ్రద్ధతో పాటించు వారికి ఆహార వ్యవహారాదులు నియతమగును. మనం ఆ నియమములు ఎప్పుడైతే పాటిస్తామో, ఆ తర్వాత ప్రాణాయామం చేస్తే దాని ఫలితం నెమ్మదిగా పొందుతూ ఉంటాం అనమాట. అది ఏ రిజల్ట్ వస్తది మనకి? మనకి సహజ సంతోషం వస్తది, ప్రశాంత స్థితి వస్తది, ప్రాణశక్తి పెరిగిద్ది. అట్లాగే మనకి నియమిత ఆహారం అయిద్ది. వ్యవహారాలు అంటే ఎక్కడ పడితే అక్కడ ప్రయాణం చేయకూడదండి. సాధకులు ముఖ్యంగా ఎక్కువ క్రౌడ్ ఉన్న ప్రదేశాలకు వెళ్ళకూడదు. ఎందుకంటే వాళ్ళు వదిలిన శ్వాస అంతా మనం పీలుస్తాం కాబట్టి, ఎక్కడో ఒక చోట దానికి కథలు కూడా ఉన్నాయి మనకి. ఆ శ్వాస వలన వాళ్ళ క్యారెక్టర్స్ మనకు కొద్దిగా అంటుతూ ఉంటాయన్నమాట. అందుకని అవసరమైతే తప్ప ఎళ్ళామా, మన పనేదో పూర్తి చేసుకున్నామా, వచ్చామా. అనవసరంగా సాధకులు ఎక్కువ టైము వేరే చోట్ల గడపకూడదు. ఆహార విహారాదులు భగవంతుడు కూడా అదే చెప్పాడు భగవద్గీతలో అన్నమాట. ఆహార విషయమున ఎంత పవిత్రత ఏర్పడనో, విహార విషయమునందు కూడా అంతే పవిత్రత ఏర్పడను. ఆటోమేటిక్‌గా మనకే వెళ్ళబుద్దవ్వదు. రా, 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 రా అంటే ఇంక తప్పనిసరి అయిన దానికే వెళ్తాము. మిగతా ఇదివరకులాగా అన్నిటికి పరుగులు, మొహాటాలకి పిలుస్తున్నారు గదా! మొహాటాలకి షాపింగ్‌లకెళ్ళటాలు ఇయన్నీ మనకెప్పుడో కట్టయిపోయినాయి కదా! వీరి జీవితము ప్రపంచమున సాగుచున్నప్పటికిని అందు మమేకమై ఉండక మైకము లేక జీవింతురు. ఇప్పుడేం చేస్తున్నాం మనము సంగత్వం చెందేస్తున్నాము. ఇప్పుడు ఆ మైకం తీరిపోయింది మనకి. కర్తవ్య కర్మల్ని జాగ్రత్తగా, సాక్షిగా అంటించుకోకుండా వ్యవహరిస్తున్నాము. అవసరం లేనిచో కదలరు. అవసరం లేకపోతే వెళ్ళే పనే లేదు. ఇల్లే స్వర్గం అన్నమాట. దేహమును కదిలింపరు. దేహాన్ని గూడా అనవసరంగా డిస్టర్బ్ చేయరనమాట. ఎందుకంటే దేహం కదిలితే మనసు కదిలిద్ది. మనసు కదిలితే ప్రాణం కదిలిద్ది. ఇప్పుడు అనవసరంగా సాధనలోంచి బయటకొచ్చేస్తాం అనమాట. దేహం కదలకుండా ఉంటే మనకి సమాధి స్థితి వస్తదనమాట. అవసరం లేనిచో మాట్లాడరు. అంతే గదండీ! ఇంకా మాటలతో ఏం పనుంటది మనకి? అవసరం లేనివి చూడరు, వినరు, స్పృశించరు. మనకి ఆత్మ లక్షణాల్లో కూడా చెప్తారు. ఏది వినాలో నువ్వు ఆత్మస్థితిలో ఉంటే ఏది వినాలో అదే వింటావు. ఏది చెప్పాలో అదే చెప్తావు అని. ఏది చేయాలో అదే చేస్తావని. అట్లా ప్రాణాయామం ద్వారా మనకి ఆత్మ లక్షణాలొచ్చేస్తాయన్నమాట. ఇట్టి వారికి అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశముతో పాటు పంచేంద్రియములు, పంచతన్మాత్రలు, పంచభూతములతో కూడిన లింగ శరీరము కూడా పవిత్రమై పారదర్శకముగా ఉండును. ఇప్పుడేంటండి మనకి లింగ శరీరం వల్లనే మనం మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకుంటున్నాం అన్నమాట. అంటే అది కూడా ప్యూరిఫై అయిపోద్దనమాట. దాని ఫలితం ఏంటండి? మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన అవసరం మనకుండదనమాట. సూక్ష్మం ఎప్పుడైతే క్లియర్ అయిపోతుందో మనకి మళ్ళీ జన్మ అవసరం రాదనమాట. పైన తెలిపిన నియమములన్నీయు యమునిచే నచికేతనకు తెలుపబడినట్లుగా కఠోపనిషత్తందు తెలుపుదురు. ఇది సాక్షాత్తు మనకి యముడి ద్వారా ఆయన ధర్మమూర్తి కదా! ఆయన ద్వారా అందిందనమాట. పై విధముగా 3 శ్వాసలకు ఒక విభాగముగా నిర్వర్తించుచున్నప్పుడు కొంత తడువు పీల్చనవసరం అనిపించదు. ఇప్పుడు చూడండి మనం కావాలని కుంభకం చేస్తున్నాం అంతర్కుంభకం. కానీ ఇలా సాధన మనం ఫస్ట్ స్టెప్ నుంచి గమనించుకుంటూ మనసు అంటే దృష్టి పెట్టడం అన్నమాట. మనసుని మనం అదుపు చేసుకుంటూ, ప్రాణాన్ని అదుపు చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ మనం ప్రాక్టీస్ చేసుకుంటాము. అప్పుడు శ్వాస పీల్చంగానే వదలాలనిపించదు. కొంత తడువు ఆగిపోతామనమాట. ఆగిపోయిన దానికి ఏం పేరు? కుంభకం అని పేరనమాట. అంటే ప్రయత్నం లేకుండానే కుంభక స్థితి మనకొచ్చేస్తుందనమాట. కొంత తడువు పీల్చనవసరం అనిపించదు. అట్లే కొంత తడువు పీల్చిన శ్వాసను వదలవలననిపించదు. అంటే అంతర్కుంభకం అనమాట. మనం పీల్చింది వదలొద్దు అంటే, రేచకం చేయొద్దంటే ఏమైద్ది? లోపలుండిపోయింది. లోపలుండిపోయిన దాన్ని అంతర్కుంభకం అని చెప్పుకుంటా ఉంటా. వదిలిన తర్వాత మళ్ళీ పీల్చాలనిపించదు. అంటే అంత నెమ్మదితనం వచ్చేస్తదనమాట మనలో.
అంటే మనం అనుకునే నెమ్మదితనం కాదండి. ఇంత సూక్ష్మంగా ఉంటదనమాట. మళ్ళీ పీల్చాలని అనిపించదంటే అవసరం లేదనమాట గాలిలో. ఇప్పుడు మనం ఏంటి గాలి పీల్చిపోతే, గాలాడిపోతే కంగారు పడిపోతాం. అసలు పీల్చాలన్న అవసరం లేకపోతేనే కదా మనం పీల్చక్కర్లేదు. అంటే అక్కడ బాహ్య కుంభకం అయిపోతుందనమాట. అట్లే కొంత తడువు పీల్చిన శ్వాసను వదలవలన అనిపించదు. ఇట్లు సహజముగా జరుగును. ఈ అంతర్బాహ్య కుంభకాలు సహజంగా జరిగిపోతాయండి మనం చేసే సాధన వలన అనమాట. ఇట్లు చేయుట హఠయోగమగును. ఇట్లు జరుగుట రాజయోగమగును. మనము చేయటం అంటే అంతర్కుంభకం, బాహ్య కుంభకం. అది హఠయోగం. అంటే బలవంతంగా దాన్ని పంపిస్తున్నాం, బలవంతంగా ఆపుతున్నాము, బలవంతంగా వదులుతున్నాం, మళ్ళీ బలవంతంగా ఆపుతున్నాం. ఇది చేయుట. జరుగుట ఎలా జరిగిద్ది? ఫస్ట్ అప్పటి నుంచి మనం ఎలా ధర్మంగా వ్యవహరిస్తూ నియమాలను పాటిస్తూ వస్తామో మనకి తెలియకుండానే రాజయోగంలో జరుగుటే గాని చేయుట కాదు. జరుగుటలో చేయుట ఒక భాగము మాత్రమే కదా. అది ఆ తేడా ఇప్పుడు తెలిసిందండి మనకి. ఇప్పుడు స్పష్టమైంది కదా. అంటే ఇట్లు చేయుట హఠయోగము. మనం ఇలా ప్రాణాయామ చేయటం హఠయోగము. ఇట్లు జరుగుట రాజయోగము. ఇట్లా జరుగుటకు చాలా కాలం పట్టవచ్చు. మరి అంతే కదండీ! అంత తొందరగా మనం సిద్ధి దాకా రావాలి అంటే ఎంతో నిష్టగా, ఎంతో ప్రయత్నపూర్వకంగా నిరంతరం దాని మీద దృష్టి పెట్టినప్పుడు మనం సాధించగలుగుతాం అన్నమాట. త్వరితగతిని జరగవచ్చును. అది సాధకుని పూర్వ సంస్కారమును బట్టి, శ్రద్ధను బట్టి జరుగును. పూర్వ సంస్కారంలో కొంత ప్రాక్టీస్ చేస్తుంటే త్వరగా అందేసుకుంటాం. త్వరగా శ్రద్ధొచ్చేస్తది. లేదా మనకి కాదు ఈ జన్మ ఆఖరి జన్మ చేసుకోవాలి అని బలంగా కోరిక ఉందనుకోండి, శ్రద్ధగా చేస్తాం అన్నమాట. ఇట్లు ప్రాణము పీల్చబడి వదలబడకుండుట, వదలబడి పీల్చబడకుండుట ప్రాణాయామ పరాయణులకు జరుగును. శ్వాస పీల్చబడి వదలబడకుండుట పూరకము, శ్వాస వదలబడి పీల్చకుండుటగా రేచకము అందరు. ఈ 2 స్థితులందు కలుగు విరామమును కుంభకము అందరు. ఎప్పుడైతే శ్వాస ఆగిపోయిందో దాన్ని కుంభకం అంటారనమాట. పీల్చిన తర్వాత వదలకపోవటం అంటే అంతర్కుంభకం. వదిలిన తర్వాత పీల్చకపోవటం బాహ్య కుంభకం అన్నమాట. ఇది ఎలా వస్తది? రాజయోగ మార్గంలో నేచురల్ గా వచ్చేస్తది. మనం పై స్థితులన్నీ నెమ్మదిగా సాధన చేయగా వస్తది. ఇప్పుడు మనకి ఇంకో అవకాశం ఉందండి. 40 రోజులు మనం వెళ్తాం గదా. అప్పుడు ఇంక మరి వేరే ఇంటి మీద ధ్యాస అయన్నీ ఉండవు గదా. అప్పుడు ఇది బాగా సాధన చేయొచ్చండి. మనం చేసే వాటిలతో పాటన్నమాట. కుంభకమందురు ప్రాణాయామ పరాయణులకు ఈ కుంభకము సిద్ధించును. ఎప్పుడైతే అంటే కేవల కుంభక స్థితికి చేరిపోతామండి. అదే గదా మన టార్గెట్. పీల్చబడిన ప్రాణము అపానమై మలుపు తిరుగు సమయమున ఏర్పడు విరామము. విరామం అంటే కుంభక స్థితి అండి. అంతర్కుంభకం. అపానమున ప్రాణము హోమము చేయబడుచున్నది. ప్రాణాన్ని అపానంలో, అపానాన్ని ప్రాణంలో హోమం జరుగుతుంది అని మనకి భగవద్గీత శ్లోకం చెప్తుంది. అంటే ఏంటి అంటే అర్థము హోమం అంటే మనము కలిపేస్తున్నాము అని అర్థం అన్నమాట. పీల్చబడిన ప్రాణము అపానమై మలుపు తిరిగి సమయమున ఏర్పడు విరామము అపానమున ప్రాణము హోమం చేయబడిందని చెప్పబడుచున్నది. అంటే ప్రాణాన్ని అపానము ప్రాణంలో కలిపేయటం అన్నమాట. కలిపేయటం అంటే ఇక్కడ కుంభకం అని అర్థం అన్నమాట. అదే విధముగా వదలబడిన అపాన వాయువు ప్రాణవాయువు మలుపు తిరగటం అంటే మళ్ళీ తీసుకునేదన్నమాట. ఏర్పడిన విరామము అంటే బాహ్య కుంభకాన్ని అపానము ప్రాణమునందు హోమము చేయబడినట్లుగా చెప్పబడుచున్నది. ప్రాణాయామ తత్పరులగు వారు అపాన వాయువునందు ప్రాణవాయువును, ప్రాణవాయువునందు అపాన వాయువును హోమము చేయుదురు. అది ఈ కర్మంతా కూడా యజ్ఞభావమేనండి. మనం చేసే మంచి కార్యాలన్నీ కూడా యజ్ఞంతోనే పోలుస్తారనమాట. హోమం ఎందులో వస్తదండి? యజ్ఞంలోనేగా చేస్తాము. ప్రాణాన్ని తీసుకెళ్ళి అపానంలో కలిపేస్తాము. అపానాన్ని తీసుకొచ్చి ప్రాణంలో కలిపేసాం. అంటే తీసుకున్నప్పుడు ఒకసారి కలిపేసాం. వదిలినప్పుడు ఒకసారి కలిపేసాం. అంటే యజ్ఞం చేసినట్టనమాట. ప్రాణాయామ యజ్ఞం అంటారనమాట దాన్ని. తత్కారణంగా ప్రాణాపాన గతి నిరోధించబడుచున్నది. అలా చేయగా ఏమైంది? మనకి తీసుకోవాల్సిన అవసరం, వదలాల్సిన అవసరం లేదని ఎవరు చెప్పారు? సాక్షాత్తు భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు. 4వ శ్లోకం 29లో ఈ శ్లోకం యొక్క వివరణ చెప్పబడిందనమాట. ఏ విధంగా ప్రాణాన్ని అపానంలో కలపడం ఏంటో, అపానాన్ని ప్రాణంలో కలపడం ఏంటో మనకి చెప్పారనమాట. అట్లే పైన తెలిపిన ప్రాణాయామ పరాయణులు ఆహార వ్యవహారాలను కూడా పైన తెలిపిన హోమము ద్వారా నియమించుకొనుచు పవిత్రులై పాపము నశించిన వారై వెలుగొందుచున్నారు అనున్నది 2వ శ్లోకం యొక్క అర్థము. 30వ శ్లోకం అర్థం ఏంటండి? 4వ అధ్యాయంలో
వాళ్ళ పాపాలని పోగొట్టుకుంటున్నారు. ఎప్పుడైతే పాపాలు తీరుతాయో భగవంతుడిని చేరుకుంటాం అనమాట. మన లక్ష్యాన్ని మనము చేరుకోగలుగుతాం అనమాట. పైన తెలిపిన విధముగా ప్రాణాయామ హోమము జరుగుచుండగా ఏర్పడు విరామముల సమయము పెరుగును. అంతే కదా, ఇప్పుడు మనం 8 సెకండ్స్ అలా ఉండగలుగుతున్నాము కుంభక స్థితి. అది రాను రాను మనకి తెలియకుండానే సహజంగా సిద్ధిస్తుంది కదా, నెమ్మదిగా పెరిగిపోద్ది. ఎలా పెరిగిద్ది, అసలు పేల్చాల్సిన అవసరమే లేనంతగా పెరిగిపోద్ది అనమాట. అంటే దాన్నే కేవల కుంభక యోగం అంటాం అనమాట. విరామములందు హృదయమున ప్రజ్ఞకు గోచరించినది స్పందనాత్మక చైతన్యం. ఈలోపు మనకు ఇంకో సిద్ధి వస్తుందండి. ఆ విరామం కుంభకం సమయంలో అంట మనకి హృదయమన ప్రజ్ఞకు గోచరించినది. హృదయ స్థానంలో మనకి ఏం తెలియబడుతుందట, మన ప్రజ్ఞ అంటే ఏంటండి, తెలుసుకునే తెలివి. మనలో ఉన్న తెలుసుకునే తెలివి, మనం బాహ్యంగా బుద్ధి ఉపయోగించిన తెలుసుకునే తెలివి ఏం తెలియబడిద్దంట మనకి, ఇలా చేయటం వలన, విరామాలు ఎక్కువ జరగటం వలన గోచరించినది స్పందనాత్మక చైతన్యము. చైతన్యం అంటే ఏంటండి, ఉన్నది సత్ అండి, సత్యము. చైతన్యం అంటే ఏంటి, మన కదలికకి అది మనలో ప్రతిబింబించబట్టి చైతన్యం అని పేరు పెట్టుకున్నాం. చైతన్యం ఆధారంగా ఏదైనా కదులుతుంది అనమాట. మనం జీవించి ఉన్నాము అంటే, జడంగా లేమంటే చైతన్యం ఆధారం అనమాట. కాబట్టి చైతన్యము అంటే యాక్టివేట్ గా ఉండటం అనమాట. గోచరించినది స్పందనాత్మక చైతన్యం. చైతన్యం అంటే తెలియబడుతుంది అనమాట మనకి. ఈ చైతన్యమున ప్రవేశించినప్పుడు మనస్సు శ్వాస యొక్క దాని అందొకటి కరిగి రెండూ లేని స్థితి ఉండును. ఎప్పుడైతే చైతన్యంలో ప్రవేశించిందో మనస్సు శ్వాస కూడా రెండు కలిసిపోయి రెండు లేనివైపోతాయి అన్నమాట. అంటే ప్రాణము కదలదు, మనస్సు పనిచేయదు అనమాట. ఇప్పుడు మనం సాధన ఏం చేస్తున్నాం అండి, మనస్సు ఆపుకోవటానికి ఏమేమో ప్రయత్నాలు చేస్తున్నాం కదా. రోజుకి 100 వ్యవహారాలు ఉంటాయి. మనసు పనిచేయద్దు, సాక్షిగా ఉండాలని చెప్పుకుంటున్నాం. అంటే దాని బదులు నేను నేను లేకుండా పోవడం అంటే అది కదా అండి. అట్లా మనకి మనం ఏం చేస్తున్నాము, ప్రయత్నించి సాక్షిగా ఉండి రోజుకి 100 వ్యవహారాలలో 99 సాక్షిగా ఉంటున్నాం, ఒక్కటి ఉండట్లేదు. అదే ప్రాణాయామత అయితే మన ప్రయత్నం లేకుండానే ఆ స్థితికి చేరుకుంటున్నాం. మళ్ళీ చెప్తాను చూడండి. విరామముల యందు హృదయమున ప్రజ్ఞకు గోచరించినది స్పందనాత్మక చైతన్యము. ఈ చైతన్యమున ప్రవేశించినప్పుడు మనస్సు శ్వాస ఒకదాని యందు ఒకటి కరిగి కలిసిపోయినాయి అనమాట. లయమైపోవడం అంటాం అనమాట. రెండూ లేని స్థితి ఉండును. సాధకుడు తాను స్పందనాత్మక చైతన్యుడనని తెలియను. ఆ చైతన్యమే నేనని తెలుస్తుంది అనమాట. ఆ చైతన్యం ఆధారంగా ఈ శరీరం నడుస్తుంది, నామరూపాత్మకమైన ఈ శరీరం నడుస్తుంది. కానీ ఈ శరీరం అంటే ఈ శ్రీదేవిని నడిపించేది చైతన్యం. ఆ చైతన్యమే నేను అని బోధపడిద్ది అనమాట. ఇక్కడ మనం ఇప్పుడు ఏమనుకుంటున్నాం, నామరూపాత్మకమే నేను అనేసుకుంటున్నాం. కానీ అది కాదుగా, మన స్వస్వరూపం అది కాదు కదా. దానికోసమే కదా సాధన, దానికోసమే కదా ముక్తి మోక్షం పేర్లు పెట్టుకుంది. ఇప్పుడు చూడండి ఎంత తేలిగ్గా మనము తెలియబడుతుంది, ఇంకా మనకి అనుభవంలోకి రాలేదు. కాబట్టి సాధకుడు తాను స్పందనాత్మక చైతన్యుడినని తెలియను. ఆ సమయమున బాహ్య స్మృతి ఉండదు, అంతర్స్మృతి ఉండును. ఇంకా బాహ్య స్మృతి అంటే ఏంటి, ఇల్లు, ఈ వ్యవహారాలు, ఈ ఈ రూపాత్మకమైన వ్యక్తి, ఇవన్నీ ఏం ఉండవు అనమాట. అంతరం తిరిగిపోతాం అనమాట, అంతర్ముఖం అయిపోతాం అనమాట, ఎగ్జామ్ అనమాట. ఆ స్మృతి కారణముగానే తాను స్పందనాత్ముడనని తెలియను. ఆ జ్ఞాపకం వచ్చేస్తుంది అనమాట. స్మృతి రూపంలో ఉంటదండి మనం ఎవరం అన్నది. అది తెలియబట్టమే మన మన రిజల్ట్ అనమాట. ఆ కారణంగా ఏమైద్ది, నేను అది కదా అని బోధపడిద్ది అనమాట. స్పందనము చేయు శబ్దము తనకు సూక్ష్మముగా వినబడుచుంటును. ఆ స్పందన శబ్దం రూపంలో వింటాడండి అంతర్ముఖంగా. మన సత్సంగ సభ్యుల్లో అమ్మ ఒకళ్ళు విన్నానని చెప్పారు కదా, ఓంకారం వినిపిస్తుందని. ఆ స్పందన ద్వంద్వ చేష్ట, అందువలన ద్వంద్వ శబ్దము విడబడును. అదేంటంటే ద్వంద్వము అంటే రెండు శబ్దాల కలయిక అనమాట. అంతర్ముఖుడైన సాధకుడు ద్వంద్వ శబ్దమును విడుచు ద్వంద్వ చేష్ట యందు లగ్నమై ఉండును. ఏంటా వినిపిస్తుంది అని అనుకుంటాడు అనమాట. అతనికి వినిపిస్తూ ఉంటది అనమాట. అంటే దాని మీద మరీ కాన్సన్ట్రేట్ చేస్తాడనమాట. అప్పుడు ఈ ద్వంద్వ శబ్దమే సోహం. మనకి తెలియకుండానే శ్వాస సోహం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, సోహం ధ్యానం చేస్తున్నాం, సోహం ప్రాక్టీస్ చేస్తున్నాం, ప్రాణాయామకైనా దేనికైనా కూడా. అంటే ఆల్రెడీ అది సోహం సోహం అంటూనే ఉంటది. దాన్ని గుర్తిస్తాం అనమాట. ఈ స్థితికి వచ్చేటప్పటికి మనకేమైంది, గుర్తిస్తాం అనమాట. స్పందన అంటేనే కదలక చైతన్యం ఆధారంగా కలిగేది. చైతన్యం అంటే తెలియటం అనమాట.
అంటే ఈ ద్వంద్వ శబ్దం ఏంటి అంటే సోహం. మనం తీసుకునేటప్పుడు సో, వదిలేటప్పుడు హం. ఇది ఆల్రెడీ లోపల నడుస్తుంది. మనం ఏం చేస్తామంటే బాహ్య ప్రపంచమైన కబుర్లు చెవులకి అయ్యే వినిపిస్తాయి అనమాట. అసలైంది వినిపించట్లేదు అనమాట. అసలైంది వినిపిస్తుంది అనమాట ఇప్పుడు మనకి. అంటే ఇక్కడ చూడండి మళ్ళీ చెప్తాను. స్పందన చే శబ్దము తనకు సూక్ష్మముగా వినబడుచుండును. నెమ్మదిగా ఎక్కడో ఎక్కడ ఎక్కడ అని చూస్తాం అనమాట మనకి తెలియకుండానే. స్పందనము ద్వంద్వ చేష్ట. ఆ స్పందన ఎలా ఉందంట? రెండుగా ఉందంట. ద్వంద్వం అంటే రెండు. అందువలన ద్వంద్వ శబ్దం విడబడును. రెండు శబ్దాలు వినిపిస్తున్నాయంట అందుకని. అంతర్ముఖుడైన సాధకుడు ద్వంద్వ శబ్దమును వినుచు ద్వంద్వ చేష్ట యందు లగ్నమై ఉండను. ఆ శబ్దం వింటూ దాని మీద లగ్నం అంటే కాన్సన్ట్రేట్ చేస్తాడనమాట. దాని మీదే మనసు పెట్టి ఉంచేస్తాడు అనమాట. ఏంటా ఏంటా వినిపిస్తుంది ఏంటా అని. ఏంటంట అలా పెట్టగా పెట్టగా సూక్ష్మంగా వినిపించేది ఏంటి అంటే సోహం అని అర్థమైంది అనమాట. స్పష్టంగా వినగలుగుతాడు అనమాట సోహం అని. అందుకే మనం ఓంకారం చేసేటప్పుడు కూడా అండి ఏదో ఒకటి అయిపోయింది మళ్ళీ 2 చేసేద్దాం, 3 చేసేద్దాం అలా కాకుండా ఆ శబ్దాన్ని మన చెవులతో వినే ప్రయత్నం చేయాలంట. మన చుట్టూ ఆవరించి ఉంటదండి. ఎక్కువ శబ్దం అంటాం కదా! అట్లా మన మన చుట్టూ వాయుమండలం ఉంది. మనం ఊహించుకోవాలనమాట. మన ఆకాశము అంతా మనం చుట్టూతా ఉంది. ఓంకారం కంప్లీట్ అయిన తర్వాత కొద్దిగా టైం ఎందుకు తీసుకోవాలి అంటే, ఆ శబ్దాన్ని వినే ప్రయత్నం చేస్తాం అనమాట. ఓంకారం నుంచే సృష్టి వచ్చింది గదా! దానికి అనుగునే ప్రయత్నం చేస్తాం అనమాట. అట్లా లగ్నమై ఉండెను. ఈ ద్వంద్వ శబ్దమే సోహం. ఇక్కడ అతనికి స్పష్టమైద్దనమాట. దాన్ని ద్వంద్వ చేష్టయే ప్రజ్ఞ స్పందనముగా విచ్చుకొనుట, ముడుచుకొనుట దీనిని పెద్దలు హంసతో పిలిచింది. మనం విచ్చుకొనుట, ముడుచుకుంట. మనం లబ్ డబ్ చెప్పుకుంటాం గదా! అట్లా ఈ స్పందనం ఎలా ఉందంట? విచ్చుకోవటం, ముడుచుకోవటం, విచ్చుకోవటం, ముడుచుకోవటం అంట. దాన్నేం చెప్పాం? హంస. మరెప్పుడైనా ఇంకోసారి క్లాసుల్లో మనం హంసతత్వం తెలుసుకుందామండి. మనలో తిరిగేదే హంస రూపంలోనే మనకి శ్వాసలు తిరుగుతుంటాయన్నమాట. పెద్దలేం చేశారు? దీన్ని ఈ సోహాన్ని హంసతత్వంతో పోల్చారు. లేదా గరుడ పక్షితో పోల్చారు. పావురంతో కూడా పోల్చారు. విచ్చుకొనుట, ముంచుకొనుట అననిది ఆధారంగా తానున్నాడని సాధకుడు తెలుసుది. అది లేకపోతే నేను లేనురా బాబు అని సాధకుడు తెలుసుకుంటాడనమాట. అంటే ఆ ముడుచుకొనుట, విచ్చుకొనుట హంస అనుకోండి. మనకి హంసతత్వం అనే చెప్తారు ఎక్కువ. అది ఇంకొంచెం క్లారిటీగా తెలియాలంటే ఇంకోసారి ఎప్పుడైనా మనకు అవసరం వచ్చినప్పుడు తెలుసుకుందామండి. కాబట్టి ఇది ఆ హంసతత్వం ఉండబట్టే, ఆ విచ్చుకొనుట, ముడుచుకొనుట, ఆ సోహం ఉండబట్టే దాని ఆధారంగానే నేను జీవించి ఉన్నాను అన్నది స్పష్టంగా బోధపడిద్దనమాట సాధకుడికి. తాననగా తన యందు జరుగు స్పందనే అని. స్పందన అంటే చైతన్యం. తెలియను. స్పందన నుండే అనగా తన నుండే మనస్సు, శ్వాస 2 ప్రవాహముగా ఏర్పడి దేహం ఏర్పడినదని తెలియను. ఆ చైతన్యం మనలో ఉండబట్టే మన శరీరం వచ్చింది అని తెలుస్తదనమాట. మరి మనల్ని మనం తయారు చేసుకోవాలంటే ఫస్ట్ మనలో ఏముంటదండి? అదే గదా ఉంటది. అట్లా దేహము తన నివాసమే కానీ తాను కాదని తెలియను. నేను ఉండటానికి ఉండే ఈ దేహము నివాసమే. అంటే మనకి ఎలాగా అద్దె గృహం ఎలాగో లో రావటానికి, పోవటానికి ఆ జీవుడు రావటానికి, పోవటానికి ఇది ఇల్లే అన్నమాట. ఇల్లుతో పోలుస్తారనమాట. అంతేగాని నేనది కాదు అని స్పష్టంగా గోచరిస్తదనమాట. నివాసమే కానీ తాను కాదనియు తెలియను. నివాస పరిణామము నిరూపించు వాని పరిణామము కన్నా చాలా పెద్దది. అయితే నివాస పరిణామం అంటే మన శరీరం అండి. ఇదెప్పుడు నిరూపించేవాళ్ళది లోపల ఉన్న జీవుడు అంగుష్టం మాత్రం అని చెప్తుంటారనమాట. బొటనవేలికి శరీరానికి ఎంత తేడా ఉంటదో అంత తేడా ఉంటదనమాట అందులో. కాబట్టి ప్రతి జీవియు అతని శరీరమున తన బొటనవేలంత మాత్రమే ఉండును. బొటనవేలికి శరీరమునికి గల వ్యత్యాసమే మనకి నివాసమునకు, నివాసికి గల తేడా. దేహము, దేహి అని చెప్పుకుంటాం గదా! తాను నివసించు దేహము తనకొక వసతియే కానీ బంధము కాదని తెలియను. తను కేవలం అందులో వసతి గృహమే కానీ బంధం కాదు. ఇప్పుడు మనం ఏమనుకుంటాం? బంధం. అమ్మో! ఈ శరీరం పడిపోద్ది. ఏదైనా చిన్న జబ్బు రాంగానే అమ్మో! నేనైతే ఏజ్ రాంగానే అమ్మో! నేను వెళ్ళిపోతానేమో ఇయన్నీ ఏమైపోతాయి అనుకుంటాం. ఏమీ అవ్వవనమాట. తనకొక వసతియే కానీ బంధము కాదని తెలియను. ఇప్పుడు ఈ శరీరంతోనే గదా బంధం. మళ్ళీ దానికి రిలేటెడ్‌తో ఇంకా బంధాలు. ఇది చాలదన్నట్టు అన్నీ మన మీదే యేసుకుంటాం అనమాట. వసతి గృహం నుండి బయటికి లోనికి ఎట్లు రాకపోకలు చేయవచ్చునో, అట్లే దేహము నుండి తాను రాకపోకలు చేయవచ్చునని తెలియను. ఈ ఒక్క శరీరమే నాకు శాశ్వతం కాదు. ఎన్నో జన్మల్లో ఎన్నో దేహాలు మార్చాను. ఇది కాదు నేను అన్నది బోధపడతదనమాట. తాను హంస స్వరూపుడనని లేక పక్షి అని ద్వంద్వ శబ్దము తన రెక్కలని ఆ రెక్కలే
విచ్చుకొనటం ఉడుచుకోవటం, సో హం అని కొట్టుకుంటున్నాయి అనమాట. తన శరీరం అస్థికలతో కూడిన పంజరమని, పంజరమున బంధించబడి ఉండని అవసరం లేదని తెలియను. కేవలం పంజరమే, దీనికి బంధన ఏర్పడాల్సిన అవసరం, దీని మీద అంత మమకారం అక్కర్లేదు, దీనికి సంబంధించిన వాళ్ళ మీద అంతకన్నా అవసరం లేదు. నీ శరీరమే ఇది కాదన్నప్పుడు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నీకేమవుతారండి? అలా అన్నమాట. ఉంటే సంపూర్ణమైన ప్రేమతత్వం ఉండి, లేతే ఏది నాది కాదనుకుంటా. రెండిట్లో ఏది చేసినా సాధనలో మనం దాటేస్తాం అనమాట. పైన తెలుపుట అన్నీ ఇంకనూ సిద్ధించటి కాదు. ఇప్పుడు మనకు తెలిసిన విషయాలన్నీ సిద్ధి దశకు వచ్చేయలేదండి. తెలుసుకుంటున్నాం. అది స్థిరం అవ్వాలన్నమాట, సహజం అవ్వాలన్నమాట. ఆ తెలియట ప్రాణాయామ యజ్ఞం అని ఒక శుభ పరిణామం. అది తెలిస్తేనే కదా దాని మీద ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేస్తాం. మనలో పరిణామం వచ్చింది, శుభ పరిణామం వచ్చింది అన్నమాట. మంచి రోజులు వచ్చాయి అంటాం కదా, ఇంకా ముందుకెళ్ళిపోతాం అనమాట. దీని వలన ఒక నూతన వికాసము, నూతనమైన రుచి సాధకుని కలిగి ప్రాణాయామము మరింత ఉద్యుక్తుడు కాగలడు, మరింత ఉత్సాహంగా చేస్తాడు అనమాట. అంతేగా అన్ని తనకు తనే తెలుస్తున్నాయి. అంతే లోపల గురువు అంటే అదే అనమాట. ఎప్పుడైతే ఈ సాధన చేస్తామో మనం ఏంటి ఏంటి అన్నది తెలిసింది అనుకోండి, ఇంకా ఉత్సాహంగా చేస్తాం అనమాట. దాని లక్ష్యాన్ని చేరే వరకు పూర్తి చేసుకుంటాం అనమాట. ప్రణవం ప్రాణమై, ప్రాణము స్పందనమై పంచప్రాణములుగా ఏర్పడి దేహమును నిర్వర్తించుచుండును. ఈ పంచప్రాణములు ముఖ్య ప్రాణములు. వీనిని అనుసరించి మరి ఒక ఉప ప్రాణములున్నవి. ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము అనునవి పంచప్రాణములే. ఇవి ఆధారముగానే జీవుడు దేహమునందుండును. పంచప్రాణములు సరిగా దేహమునందు పని చేయుచున్నప్పుడు జీవుడు దేహమున స్వస్థత చెంది ఉండును. ఈ ప్రాణాలన్నీ 5 ప్రాణాలు సరిగ్గా ఏటి పని చేస్తున్నాయి అనుకోండి. ఏటి పని చేయాలంటే మన ఆహార విహారాదులు మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట. అప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది శరీరం. వీని సామ్యము జీవుడు తన ప్రవర్తన ద్వారా నిలుపుకొనవలనే కానీ చెదరగొట్టకూడదు. చెదరగొట్టడం అంటే మన హ్యాబిట్స్ అన్నమాట. కావున జీవుని ప్రవర్తనమునకు అతని స్వస్థత లేక అస్వస్థతకి సంబంధం ఉన్నది. మన బిహేవియరే మన ఆరోగ్యము, మన బిహేవియరే మన అనారోగ్యం. మనం చెప్పుకున్నాం, ఈ రోజు ఆరోగ్యం చెడిపోదండి. ఎన్నో ఏళ్ళగా మనం చేసే ఆలోచనలు, మనం చేసే కార్యకలాపాలు ఒక వయసు వచ్చేటప్పటికి బయటపడుతూ ఉంటాయి అన్నమాట. కనుక జీవుడి ప్రవర్తనమునకు అతని స్వస్థత లేదా అస్వస్థతకు సంబంధం ఉన్నది. ప్రాణము బలముగా ఉన్నచో మనసుకు బలము కలుగును, ప్రాణము బలముగా ఉన్నచో మనసు బలహీనపడను. ప్రాణమును మరింత బలహీనపరచును. మనసు దుర్బలత ప్రాణమునకు సహితము హాని కలిగించగలదని తెలుసుకొనవలెను. మనసు బలహీనంగా ఉంటే ప్రతిదానికి భయపడిపోతాడు. చిన్న రోగాన్ని పెద్ద చేస్తాం అన్నమాట. గోటుతో పోయేదాన్ని కొండంత. చాలా మంది హార్ట్ ప్రాబ్లం ఉన్నప్పుడు భయంతో చనిపోతారండి. చాలా మంది పాము కాటికి చచ్చిపోరట, భయంతోనే చచ్చిపోతారట. ఇట్లా మనకి చాలా ఎగ్జాంపుల్స్ తెలుసు. అట్లా మనకి క్షుద్రం హృదయ దౌర్బల్యం అని భగవద్గీత తెలుపుచున్నది. మన బలహీనతే మన అపజయానికి కారణమైద్ది అనమాట. అది శరీరమే కానివ్వండి, వ్యవహారమే కానివ్వండి, మాట తీరే కానివ్వండి. పంచప్రాణముల దేహమున ఎట్లా ప్రవర్తిస్తాయో రేపు చూద్దామండి. ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలుసుకుందాం మరొక క్లాస్ లో. హరికమండి, ఇక్కడికి ఆపేస్తాను.